ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ ఉత్కంఠభరిత పోరు జరగనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక తొలి మ్యాచ్లో విజయంతో జోరు మీదున్న టీమిండియా దాయాది జట్టుపై గెలిచి సెమీస్ చేరాలని భావిస్తోంది. మరోవైపు భారత్పై గెలిచి సెమీ రేసులో నిలవాలని పాకిస్తాన్ ఆటగాళ్లు కసరత్తు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో పాక్ ఓడితే ఇంటిబాట పడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్కు పాక్పై ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తుండగా అదే సీన్ కొనసాగించాలని రిజ్వాన్ టీం చూస్తోంది. ఇక ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ జట్లు 5 సార్లు తలపడ్డాయి. ఛాంపియన్ ట్రోఫీలో భారత్పై పాక్దే పైచేయి కొనసాగుతోంది. ఆడిన 5 మ్యాచ్ల్లో 3 సార్లు పాకిస్తాన్ గెలవగా 2 సార్లు భారత్ విజయం సాధించింది. 2004, 2009, 2013లో ఒక్కోసారి ఇరు జట్లు తలపడగా చివరగా జరిగిన 2017 ఛాంపియన్ ట్రోఫీలో దాయాది దేశాలు 2 సార్లు తలపడ్డాయి. 2004 ఛాంపియన్స్ ట్రోఫీలో ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2009లో సెంచురియన్ వేదికగా జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 2013లో భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్పై ఘన విజయాన్ని భారత్ నమోదు చేసింది. అదే ట్రోఫీలో ఫైనల్ పాక్ చేతిలో ఓటమి పాలైంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో విజయం సాధించి ఇరు జట్ల మధ్య ఫలితాల లెక్కలను 3-3తో సరిచేయాలని క్రికెట్ ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు. ఈ రోజు సిచ్ ప్రారంభంతో బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని అంచనా. సీమాల్రు పోటీలో పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆట కొనసాగుతున్న కొద్దీ బ్యాటింగ్ సులభతరం అవుతుందని అంచనా. ఇక 50 ఓవర్ల మ్యాచ్తో మిడిల్ ఓవర్లతో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందువల్ల టాప్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.